ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనము. నౌ ఐ నో వితౌట్ డౌట్ దట్ ద లార్డ్ హ్యాస్ సెంట్ హిజ్ ఏంజల్ అండ్ రెస్క్యూడ్ మీ ఫ్రమ్ హేరోద్ క్లచెస్ అండ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ద జూయిష్ పీపుల్ వర్ హోపింగ్ వుడ్ హ్యాపెన్. యాక్ట్స్ చాప్టర్ 12 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన బిడ్డలు, తన ప్రియులైన వారు కష్టాలలో బాధల్లో ఉంటే చూస్తూ ఊరుకుండేవారు కాదు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. తన బిడ్డలైన వారి చుట్టూ తన యొక్క దేవదూతలను కావలి ఉంచి కాపాడి తీరుతాడు అని ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి లేఖన భాగము సుస్పష్టముగా మనకు తెలియజేస్తున్నది. నీ యొక్క స్థితి ఎంత భయంకరమైనదైనా, ఎటువంటి సాధ్యమవ్వని పరిస్థితి అయినా, ఎటువంటి చివరి దశలో నీవు ఉన్నా దేవుడు నిన్ను రక్షించి తీరుతాడు, నిన్ను కాపాడి తీరుతాడు. అసాధ్యం అనే మాట, అంతా అయిపోయింది, ఇక నేనేం చెయ్యాలి అనే పదాలు దేవుని నోట నుండి రావు. ఆయన రక్షింప ఉద్దేశించి ఉన్నాడు అంటే అది ఎంత పెద్ద కష్టమైనా, శోధనైనా, అనారోగ్యమైన ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. ఈ రోజున వ్రాయబడిన ఈ లేఖన భాగమును చూస్తే అపోస్తుడైనటువంటి పేతురు ఈ మాటలు తనలో తాను అనుకున్నట్లుగా చూడవచ్చు. హేరోదు యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపివేశాడు. దానిని బట్టి యూదులందరూ కూడా హేరోదును తెగ పొగిడేశారు, గొప్ప చేశారు. అప్పుడు హేరోదు అనుకున్నాడు, అయితే ఈ క్రీస్తును వెంబడిస్తున్న వారిని, ఆయన బోధలు ప్రకటిస్తున్న వారిని చంపితే, హింసిస్తే ఈ యూదులకు ఇష్టమన్నమాట అని చెప్పి తన అధికారము కోసం పేతురును పట్టుకొని పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు తీసుకొని వచ్చి చంపుదాము అని చెరసాలలో వేయించాడు. అంటే పేతురు ఇప్పుడు మరణశిక్ష పడినటువంటి ఖైదీతో సమానం. ఆ పస్కా పండుగ అయిపోతే పేతురును యూదుల కోరిక మేరకు చంపివేస్తారు. ఈ రోజుల్లో పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి కదండి. ఎవరి లాభాపేక్ష కోసమో మనల్ని బాధ పెడుతున్నవారు, మనల్ని ఇబ్బందులు పెడుతున్నవారు, మానసికంగా కృంగదీస్తున్నవారు అనేకులు ఉన్నారు. రాజకీయ స్వలాభం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగము పొందుకోవడం కోసం, ఇంకొకరి ముందు మంచి అని అనిపించుకోవడం కోసం, ఇంకొకరికి దగ్గర అవ్వడం కోసం ఏమీ తెలియని వారిని, అసలు ఆ విషయంలో సంబంధం లేని వారిని అందులోకి లాగి వారిని క్షోభ పెడుతుంటారు, అవమానిస్తుంటారు, నీచంగా చిత్రీకరిస్తుంటారు, మోసగానిగా చేస్తారు, అవసరం అనుకుంటే చంపివేస్తారు. కొంతమంది భార్యను ఇంప్రెస్ చేయడానికి తల్లిదండ్రులను బలి చేస్తారు. మరికొందరు తల్లిదండ్రులకు ఇంకా మంచివాడు అనిపించుకోవడం కోసం భార్యను లేదా భర్తను ఇబ్బందులు పెడుతుంటారు. ఈ రోజున నీవు కూడా ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నావా? బాధపడకు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆ రోజున హేరోదుకు మరియు పేతురుకు మధ్య ఎటువంటి గొడవ లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. అయినా సరే కేవలం యూదులైన వారి ముందు మంచి అని అనిపించుకోవడానికి పేతురును చంపాలని జైల్లో పెట్టించాడు. కానీ దేవుడు నమ్మదగినవాడు, సర్వశక్తి గలవాడు. ఎంత బందోబస్తు మధ్య ఉన్నటువంటి పేతురును తప్పించి రక్షించాడు. తన కాళ్ళు చేతులకు ఉన్నటువంటి బంధకాలను ఊడగొట్టి మృత్యువు ఒడిలో నుండి దేవుడు రక్షించి కాచి కాపాడాడండి. ఆ చెరసాల నుండి బయటికి రావడం, అంతమంది సైనికులను దాటి రావడం, అదంతా అప్పటి వరకు పేతురు ఒక దర్శనమేమో అనుకున్నాడు. కానీ ఇలా జరిగితే ఎంత బాగుండు అని అనుకొని ఉండొచ్చు. కానీ పేతురుకు అర్థమైంది, ఇది కల కాదు, దర్శనం కాదు, నిజముగానే నా దేవుడు, నా ప్రభు ఆ హేరోదు నుండి మరియు యూదుల నుండి నన్ను రక్షించాడు అని, నా ప్రాణానికి ఏ హాని కలగకుండా కాపాడాడు అని. పేతురు కలలోనే సాధ్యం అనుకున్నది దేవుడు నిజంగా పేతురు జీవితంలో జరిగించి చూపించాడు. అసాధ్యం అనేది సుసాధ్యమయ్యింది. తన విడుదల కొరకు ప్రార్థించి
నడిపించే తన సంఘము కూడా నమ్మలేని అద్భుత కార్యము అక్కడ జరిగింది. నీ యొక్క జీవితంలో కూడా ఆ దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, కరుణామయుడు, కృపామయుడైనటువంటి మన యేసయ్య అద్భుత కార్యము చేసి తీరుతాడు. తన కొరకు పనిచేస్తున్న, తన యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి పేతురును ఎలా ప్రాణాపాయము నుండి తప్పించాడో ఆయనని నమ్ముకున్న నిన్ను కూడా తప్పించి రక్షిస్తాడు. ఎవరైతే నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే నీకు హాని చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవరైతే నీకు సంబంధమే లేని దానిలో నిన్ను ఇరికించారో వాటి నుండి దేవుడు తప్పక నిన్ను తప్పిస్తాడు. నీ యొక్క ఆర్థిక కష్టాలు, నీ యొక్క అనారోగ్య సమస్యలు, వివాహ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల నుండి నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడతాడు. నీకు జరగబోతున్న ప్రమాదమును దేవుడు లయపరిచి, ఆ ప్రమాదము, ఆ సమస్య నీ దగ్గరకు రాకముందే నిన్ను దేవుడు కాపాడుతాడు, సురక్షితముగా నిలవబెడతాడు. కనుక ధైర్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. సర్వశక్తిమంతుడు అయిన దేవుడవని, అయా ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పెద్ద అపాయమైన ప్రమాదమైన మా యొక్క దరికి చేరకుండా మీరు మమ్మల్ని ఖచ్చితంగా రక్షించే దేవుడవని, అయా మమ్మల్ని తండ్రి, అయా మీ యొక్క కాపుదల్లో భద్రపరిచే ప్రభువుడవని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రమాదాలలో, చిక్కులలో, అయా పాపపు ఊబిలో, అపవాది క్రియలలో అయా చిక్కుకొని ఉన్నారో, బంధకాలలో ఉన్నారో ప్రభ, వారందరికీ విడుదల దయచేయండి ప్రభ. వారి యొక్క మనోనేత్రాలను వెలిగించండి. మీ వైపు చూసే కన్నులు వారికి దయచేయండి. అయా మీకు మొరపెట్టి విడుదల పొందే భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలను కొట్టివేయండి ప్రభ. అయా సంపూర్ణ స్వస్థత దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీ వైపున అయా వారు చూసేటువంటి భాగ్యం వారికి దయచేయండి ప్రభా. అయా మీరు మాట మాత్రమే సెలవిస్తే చాలు ప్రభా. అయా మరి తండ్రి, దాసుడు స్వస్థపరచబడతాడు నా ప్రభా. అయా బిడ్డలపైన మీ కనికరం ఉంచి ప్రభా, బిడ్డలకున్న రోగముల నుంచి, వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, అయా ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ సమస్యను తీసివేయండి. మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. అయా మరి తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోనండి. అయా మరి అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి, అయా ఈ రోజున మరి తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరూ లేని వారిగా ఉన్నారో నా ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా దయగల దేవుడవు, కృప కలిగిన దేవుడవు, తండ్రి తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. బిడ్డలతో మీరే వారికి తోడుగా ఉండి మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభు, ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయాల్లో తండ్రి అయా మీ యొక్క చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి, మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా వారికి గర్భఫలమును మీరే దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను అయా మీరే తండ్రి జ్ఞాపకం చేసుకునండి. అధికారులకు తండ్రి మారు మనసును దయచేయండి ప్రభా. అధికారులు రక్షణ పొందుకోవడానికి కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. సువార్థికులను దీవించండి తండ్రి. సంఘ కాపరులను ఆశీర్వదించండి. అయా మిషనరీస్ని దీవించమని వేడుకుంటున్నాం. అయా అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా నీ రాకపోకల యందు నీ దేవుడు నీకు తోడుగా ఉన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, వృద్ధులను అయా మీరే బలపరచండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా అయా కాచి కాపాడే దేవుడవు ప్రభా. మీ యొక్క కుడి చేతి నీడలో బిడ్డలకి తండ్రి భద్రతను దయచేయమని ప్రభా. అయా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకుంటూ తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో, బాధలతో అయా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.